ఈ వీడియో చూడండి. విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక స్టూడెంట్స్కు కష్టాలు మొదలయ్యాయి. పార్ట్ టైం జాబ్ చేసేవారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ఎడ్యుకేషన్ లోన్స్, మరో పక్క పార్ట్ టైంలో జాబ్లు ఉండటంతో ఇదొక ఫేక్ న్యూస్. ఎవడు క్రియేట్ చేశాడో, ఎందుకు క్రియేట్ చేశాడో ఇంకా తెలీదు. బట్ ఇలాంటి ఫేక్ న్యూసెస్ చాలా వస్తాయి. ఎందుకు అంటే మనం కోవిడ్ టైంలో కూడా చూసాము. వెన్ ఎవర్ పీపుల్ ఆర్ డెస్పరేట్ అండ్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్, ఎవరో ఒకరు ఉంటారు చెత్త ఎదవలు ఫేక్ న్యూస్ని, ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక న్యూస్ ఇది. ఇన్సిడెంట్ జరగలేదు. ఎవడో ఒకడు ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో ఏముందో ఎగ్జాక్ట్లీ అదే ఈ న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఇది ఇంకొక ఛానల్. తుమ్మేటి సాయి కుమార్ సంబంధించినటువంటి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. అయితే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నాకు ఆ ఫోన్లో మాట్లాడే ప్రతినిధి ఎవడైతే లైవ్గా రిపోర్ట్ చేస్తున్నాడో మీకు, వాడికి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలవాలి. అంటే లైక్ వాడు లైవ్ లొకేషన్కి వెళ్ళాడా, లేకపోతే ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నాడు. లైక్ హౌ కెన్ హీ సే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ వెన్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. అంతెందుకు, ఈ స్క్రీన్ చూడండి. లైక్ లిటరల్లీ నేను ఈ మొత్తం ఆర్టికల్స్ చూశాను. అన్ని ఆర్టికల్స్ తెలుగు ఆర్టికల్సే. ఒక్క న్యూయార్క్ ఆర్ ఒక్క నేషనల్ మీడియా ఆర్టికల్, ఇండియన్ నేషనల్ మీడియా ఆర్టికల్ కూడా ఒక్కటి కూడా లేదు. న్యూయార్క్ న్యూస్ మొత్తం ఒక 2-3 అవర్స్ స్కాన్ చేశాను దీనికోసం ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి. ఒక్క దాంట్లో కూడా అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు, ఒక సూసైడ్ చేసుకున్నాడు ఒక అబ్బాయి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సూసైడ్ లైక్ ఇన్ న్యూయార్క్ జరగలేదు ఆ రోజు. సో అట్లీస్ట్ ఆ స్టూడెంట్ సూసైడ్ జరగలేదు. సో బేసిక్ సెన్స్ ఏంటంటే లైక్ న్యూస్ జరిగితే దాని మీద అట్లీస్ట్ ఒక చిన్న ఇన్వెస్టిగేషన్, ఇది జరిగింది నిజమా లేదా అని చెప్పి చెక్ చేయండి. మీరు డెలివరీ చేయడంలో ఫాస్ట్ ఉన్నారా, డెలివరీ చేసే ఐటమ్ కరెక్టా రాంగా అని చెప్పి చూసుకోవాలి కదా. మళ్ళీ ఈ న్యూస్ ఛానల్స్కి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు చెప్పిన న్యూస్ ఫేక్ ఆర్ రాంగ్ అని చెప్పి మీరు మళ్ళీ ప్లే చేయాలి మీ న్యూస్ ఛానల్స్లోనే. ఇంతవరకు నేను ఒక్క తెలుగు టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ కూడా నేను చూడలేదు. ఏదైనా ఫేక్ న్యూస్ చెప్పినా, రాంగ్ న్యూస్ చెప్పినా దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మేము చెప్పిన తప్పు ఇది జరిగింది అని చెప్పి ఇప్పటి వరకు ప్రసారం చేసిన ఒక్క న్యూస్ ఛానల్ కూడా నేను చూడలేదు. స్పెషల్లీ తెలుగు న్యూస్ ఛానల్స్. మీరు చెప్పింది ఫేక్, అబద్ధం అని చెప్పి మళ్ళీ మీరు ప్రసారం చేయండి. విల్ సీ ఇట్ అండ్ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ విల్ షేర్ ఇట్ అ లాట్.